హాయ్ రా మామ. హాయ్ రా. ఏం చేస్తున్నావు అంత బిజీగా? పబ్జీ పబ్జీ ప్రపంచం. ఎప్పుడు పబ్జీ తప్ప పని పాట లేదారా? కొన్ని రోజుల్లో వినాయక చవితి వస్తుంది. ఏమైనా ప్లాన్ ఉందా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అస్సలే కరోనా వచ్చి జనాలు కొట్టుకుపోతుంటే ఈ టైంలో వినాయక చవితి సెలబ్రేషన్ ఏంట్రా? విగ్రహం వండక బయటికి వెళ్ళాలన్న భయం వేస్తుంది కదరా. భయం వేస్తుందా? దేనికిరా భయం? కరోనా బయట ఉంది, ఇంట్లో కాదు కదా. ఊ, ఇంట్లో వస్తువులతోనే తయారు చేయొచ్చు. ఇంట్లో వస్తువులతో ఎలా చేస్తారా? కష్టం రా. కష్టమేం లేదురా. 5 నిమిషాల్లో 5 ఐటమ్స్తో తయారు చేయొచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేయొచ్చు, తెలుసా? 5 నిమిషాల్లో 5 వస్తువులతో? చెప్పు చూద్దాం, ఎలా చేస్తావు చెప్పు. చెప్పేదేం లేదురా, డైరెక్ట్ చూపిస్తా. ఓకేనా? చలో. చలో పద. సో చూస్తున్నావు కదా ఫ్రెండ్స్. సో నా ఫ్రెండ్కి వినాయకుడిని ఎలా చేయాలో 5 మినిట్స్లో విత్ 5 ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో అన్నది మీకు చూపిస్తాను. సో మనకు కావాల్సింది ఏంటంటే మైదా, పసుపు, కుంకుమ, మిరియాలు, టూత్పిక్స్, దాంతోపాటు కొంచెం వాటర్ దగ్గర పెట్టుకోండి. దేనికంటే అది ముద్ద కలుపుకోవడానికి. సో లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్. మైదా 3 స్పూన్లు తీసుకోవాలి. 1 ఫుల్ స్పూన్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అన్ని గుర్తుపెట్టుకోండి. 3. ఓకే. అలాగే సేమ్ క్వాంటిటీ పసుపు తీసుకోవాలి. ఓకే. ఇది కూడా సేమ్ 3 స్పూన్లు. 1 2 మళ్ళీ చెప్తున్నా 3 స్పూన్లు. ఓకే, ఫుల్ స్పూన్స్. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మాత్రం చూస్తే బయట ఎక్కడ అన్నది కనిపించట్లేదు. ఇలా కలుపుకుంటే విగ్రహం అనేది చాలా మంచిగా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మరి చూస్తే ఎక్కడ కనిపించట్లేదు, చూస్తున్నారు కదా క్లియర్గా, ఎక్కడ అన్నది బయట కనిపించదు. సో ఈ మిశ్రమంలో ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఓకే. ఎంత వాటర్ అంటే క్లియర్గా చెప్తున్నాను, 9 టేబుల్ స్పూన్స్. 9 టేబుల్ స్పూన్స్ అని ఎలా చెప్తున్నామంటే మేము చాలా 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 ప్రాక్టీస్ చేసి అర్థమైంది ఏంటంటే 9 టేబుల్ స్పూన్స్ వేస్తే చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా, ఎక్కడ పగుళ్ళు లేకుండా, మరీ మెత్తగా సాగిపోతున్నట్టు కాకుండా క్లియర్గా 9 టేబుల్ స్పూన్స్ మాత్రం వేస్తుంటే మంచిగా సాఫ్ట్గా వస్తుంది ఉండ. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మంచిగా పూరీ పిండిలాగా, చపాతీ పిండి ఆ పూరీ పిండిలాగా కలుపుకోవాలి. ఇందాక మనం 6 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మొత్తం కంప్లీట్గా కలిపేసుకుందాం. ఓకే. సో నేను ఇప్పుడు మాత్రం 2 మాత్రం వేసాను. కొంచెం అట్లా మళ్ళీ పిసికి కొంచెం తిప్పుకొని పిండి ఇంకో టేబుల్ స్పూన్స్ వేసుకొని, అంటే 3 ఒకేసారి వేసుకోవచ్చు. నేను వేసుకున్నట్టే కాదు, మీకు ఎలా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. సో ఇలా కలుపుకుంటూ కొంతసేపటికి ఉండ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా అద్దుకొని పసుపు అంతా ఉండలాగా చేసేసుకుందాం. ముద్ద మన చెయ్యి అంత వస్తుంది ఒకవేళ కలుపుకున్నాక చివరికి. నెక్స్ట్ ప్లేట్లోకి తీసుకొని బాగా ఇంకా మంచిగా కలుపుకోవాలి. ఆ క్రాక్స్ ఇప్పటికి కూడా వస్తున్నాయి చూసారా. కొంచెం గట్టి కలుపుకుంటూ కొంచెం నీళ్ళు అద్దుకోవాలి. నీళ్ళు చేతికి అంటుకొని మళ్ళీ అట్లా పిసుకుతూ ఉంటే మెల్లగా ఉండ సాఫ్ట్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా మళ్ళీ ప్లేట్కి పెట్టుకొని రోల్ చేసుకోండి. చేతిలో కూడా పెట్టుకొని రోల్ చేసుకున్నా పర్లేదు, ప్లేట్లో పెట్టుకున్నా పర్లేదు. సో చేసుకున్నాక చూసారు కదా ఫ్రెండ్స్, మనకి చాలా సాఫ్ట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు విగ్రహంలో ముఖ్య భాగానికి వచ్చాం. ఇలా మనం 10 ఉండలు చేసుకోవాలి. ఓకే. సో 10 ఉండలు ఎలా ఉండాలంటే సాఫ్ట్గా, సేమ్ ఇప్పుడు పెద్ద ఉండ ఎలా చేసుకున్నామో అలాగే ప్రతి ఉండ కూడా సాఫ్ట్గా ఉండాలి. దానికి చేతులకు అద్దుకొని వాటర్ చేస్తూ ఉంటే సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే 10 ఉంటాయి. 1 బొజ్జ, దానికంటే చిన్నగా తల, బేస్, దానికంటే చిన్నగా 2 కాళ్ళు, 2 చేతులు, దానికంటే చిన్నగా కిరీటం, దానికంటే చిన్నగా 2 చెవులు. ఓకే. ఇప్పుడు మనం చూసినట్టయితే కాలుకు ఈక్వల్ సైజులో ఈ తొండం తీసుకోవాలి. ఈ షేప్ వల్ల మీకు అనిపించలేదు. ఓకే. ఇలా చేసుకుంటే మీకు ఏంటంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం బేస్ ఉండని తీసుకొని ఇలా నొక్కాలి.
ఎక్కాక బుజ్జ ఉండని తీసుకొని ఓవెల్ షేప్లో చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా చేసి బేస్కి అతికించుకోవాలి. నెక్స్ట్ కాలా ఉండని తీసుకొని నేను చూపించిన విధంగా చేయండి. ఇప్పుడు ఇంకో కాలు ఉండని తీసుకొని సేమ్ ముందర ఎలా చెప్పానో అలాగే చేసుకోవాలి. ఇప్పుడు మనం చేతి ఉండని తీసుకొని కాళ్ళని ఎలా చేసామో అలాగే చేయాలి. చేశాక మనం చివరికి ఎల్ షేప్లో చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే ఉండ్రాయి పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం ఇంకో చేతి ఉండని తీసుకొని ముందర ఎలా చేసామో అలాగే చేయాలి, కానీ ఇది సి షేప్లో రావాలి. చూసారు కదా, ఇలా సి షేప్లో రావాలి. వచ్చాక సేమ్ ముందరలానే బొజ్జకి అతికించుకోవాలి. ఇప్పుడు మనం తల ఉండని తీసుకొని ఓవెల్ షేప్లో చేసుకోవాలి. చేసుకున్నాక బాడీకి అతికించుకోవాలి. ఇప్పుడు వెనక చూసినట్టయితే పడిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే నీళ్ళతో అద్దుకొని మొత్తం ఫ్లాట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు తొండంని తీసుకోవాలి. తీసుకున్నాక నేను చూపించిన విధంగా తలకి అతికించాలి. ఇప్పుడు చెవికి చేసుకున్న ఉండని తీసుకొని నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇలా చివరికి ఒక ఉంపులా రావాలి. అలా చేసుకున్నట్టయితే విగ్రహం చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా చేసుకున్నాక ఒకవైపు తలకి అతికించుకోవాలి. ఇలా చేశాక ఇంకోవైపు కూడా అలాగే చేసుకొని అతికించుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే విగ్రహం ఒక షేప్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు కిరీటానికి వచ్చాం. అది నేను ఇక్కడ చూపించినట్టుగా చేసుకోండి. నేను ఇక్కడ టూత్పిక్ వాడి ముందర డీటెయిలింగ్స్ ఇచ్చేస్తున్నాను. ఇలా చేసుకున్నాక తలపైన అతికించుకోవాలి. ఇప్పుడు మిరియాలు తీసుకొని నేను చూపించిన విధంగా పెట్టుకోండి. ఇప్పుడు కాటుక తీసుకొని డీటెయిలింగ్స్ ఇద్దాం. ఇక్కడ చూసినట్టుగైతే చేతులకి కాళ్ళకి మనం చూపించిన విధంగా పెట్టుకుంటే కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇలాగే మనం కిరీటానికి కూడా ఒక 3 గీతలు పెట్టుకోవాలి. తర్వాత చిన్న ఉండ్రాయి లాంటి సైజు ఉన్న పసుపు ఉండని తీసుకొని మనం మైదాలో కొంచెం ముంచితే అది కొంచెం వైట్గా అయ్యి ఇప్పుడు మనం చూపించిన విధంగా కనిపిస్తుంది. చేశాక అలా పెట్టుకుంటే ఫైనల్గా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు
లాస్ట్కి ఇంకా మిగిలింది ఏంటంటే కేవలం డీటెయిలింగ్స్. ఇప్పుడు అది టూత్పిక్ తీసుకొని కాళ్ళని, బొజ్జని, ఇంకా చేతులని కొంచెం ఎడ్జెస్ కరెక్ట్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా 5 నిమిషాల్లో 5 ఐటమ్స్తో ఇంట్లోనే ఆర్గానిక్ వినాయకుని ఎలా తయారు చేయాలో చూసాము. సో మా ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్కి మీరు ట్రై చేసిన వినాయకుడిని సెండ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బరాబర్ దోస్తులు.